హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. జీల్ అప్డేట్స్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీల్ కాయిన్ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో తెలుగులో రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు జీల్ కాయిన్ అప్డేట్స్లో మీకు ఈ రోజున జీల్ కంపెనీ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్, జీల్ కంపెనీ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ ఎక్స్చేంజ్లో నుంచి తీసుకోవాలి, ఎలా మన ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలనేటటువంటి చిన్న వీడియోని మీకు చేసి చూపించడం జరుగుతుంది. మరి అందరికీ ట్రస్ట్ వ్యాలెట్ అంటే తెలుసు, క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ అనేది అవగాహన ఉంది. ప్రతిరోజు మనకి టెలిగ్రామ్లో 8:30కి మీటింగ్ అనేది జరుగుతుంది. గ్రూప్లో లింక్ అనేది కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు మీటింగ్లో క్రిప్టో కరెన్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఏవి రియల్ కాయిన్స్, ఏవి ఫేక్ కాయిన్స్ అనేది చెప్పడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు టాపిక్లోకి వద్దాం ఫ్రెండ్స్. జీల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ ఎక్స్చేంజ్లో నుంచి మనము తెచ్చుకొని ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా యాడ్ చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. చిన్న వీడియో, ఫుల్ వీడియో చూడండి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా. నెక్స్ట్ మనం మీ ఫోన్లో, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో మనకి గూగుల్ క్రోమ్ ఉంటుంది. గూగుల్ క్రోమ్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గూగుల్ క్రోమ్ని మనం ఓపెన్ చేసుకోగానే ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్ అనేది అందరికీ తెలుసు. సెర్చ్ బార్ అనేది ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది మన గూగుల్ దాంట్లో. ఆ సెర్చ్ బార్లో మనము google.com, ఫస్ట్ google.com అని కొట్టుకుంటాం. GOO ఇట్లా google.com అనేది వస్తుంది. ఈ google.com సెర్చ్ బాక్స్లో అందరికీ తెలిసే google.com అంటే ఈ google.comలో ఈ సెర్చ్ బార్లో మనము ఒక ఎక్స్చేంజ్ పేరు కాయిన్ బ్రెయిన్ అది టైప్ చేసుకోవాలి. COIN కాయిన్ BRAIN బ్రెయిన్ అని, కాయిన్ బ్రెయిన్ అని మనం టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి ఈ రకంగా కాయిన్ బ్రెయిన్ అని గూగుల్ సెర్చ్లో టైప్ చేయగానే మనకి మన ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి, కాయిన్ బ్రెయిన్. దీని మీద ఇప్పుడు నేను టచ్ చేస్తున్నాను. ఇలా టచ్ చేయగానే మనకు కాయిన్ బ్రెయిన్ లోగో అండ్ కాయిన్ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇది ఈ రకంగా ఉంటుంది. కాయిన్ బ్రెయిన్ లోగో కూడా ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనము టచ్ చేసుకోవాలి. టచ్ చేయగానే కాయిన్ బ్రెయిన్ అనేది వెబ్సైట్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. ఇప్పుడు నేను కాయిన్ బ్రెయిన్ మీద టచ్ చేశాను ఫ్రెండ్. డైరెక్ట్గా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత షిబా కాయిన్, ఇట్లా కాయిన్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. తర్వాత కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే రకరకాల కాయిన్స్, USDT కాయిన్స్ అండ్ షిబా ఇను కాయిన్స్, ఇంకా రకరకాల కొన్ని వేల కాయిన్స్ ఉన్నాయండి. ఈ కాయిన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మోర్ కాయిన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కాయిన్స్ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా మన జీల్ కాయిన్ని పైన ఇక్కడ సెర్చ్ బార్ అని ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మనము జీల్ కాయిన్ని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బార్ అని మీకు కనిపిస్తుంది కదా, అక్కడ సెర్చ్ బార్లో మన కాయిన్స్, ఒకసారి బ్యాక్ వెళ్ళింది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బార్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ ZEAL జీల్ అని మనం టైప్ చేస్తే సరిపోతుంది. జీల్ అని నేను టైప్ చేశాను. దానికి జీల్ కాయిన్కి సంబంధించినట్టు ఇట్లా జీల్ అని మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వస్తాయి. వీటిల్లో మన కాయిన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే 7C69 అనేది మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్లో చివరన ఉంటుంది. జీల్ కాయిన్ దాంట్లో 7C69 అనేది మనం గుర్తుపట్టి 7C69 దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు 1-4 సార్లు గమనించండి. జీల్ కాయిన్, చాలా కాయిన్లు ఉన్నాయి. జీల్ అని మనం క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల కాయిన్స్ ఉంటాయి. జీల్ AL అని, జీల్టమ్ కాయిన్ అని, న్యూ జీల్ కాయిన్ అని రకరకాలుగా ఉన్నాయి. వీటిలో మొదట్లో మనకి 1, 2, 3, 4ది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 4ది దాన్ని అనేది కాకుండా 7C69 అనేది మనం గుర్తుపెట్టుకొని దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి జీల్ కాయిన్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ జీల్ కాయిన్ అనేది ఓపెన్ అయింది, చూసుకున్నారు కదా, ఇది జీల్ కాయిన్. BNB చైన్ అంటే మన జీల్ కాయిన్ బినాన్స్ BNBతో బ్లాక్ చైన్ టెక్నాలజీలో టైఅప్ అయిందని దీని అర్థము. దీని తర్వాత మీకు ఇక్కడ దాని పక్కనే జీల్ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా కనిపిస్తుంది, 7C69 అనేది. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఈ విధంగా దీని పక్కన ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ఏ బాక్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ చిన్న బాక్స్ ఇదనమాట. ఈ బాక్స్ని మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ రైట్ మార్క్ వచ్చేసింది, చూసారుగా. ఇక్కడ రైట్ మార్క్ వచ్చిందంటే కాపీ అయింది అన్నమాట. పైన కూడా కాపీడ్ అని వస్తుంది, కాపీ అయింది. ఇప్పుడు కాపీ అయిన తర్వాత
మీరు ఈ కాపీ అయినటువంటి అడ్రస్ని మనం ట్రస్ట్ వ్యాలెట్లోకి తీసుకోవాలి. అందరికీ మీ ఫోన్లో ప్రతి ఒక్కరికి కూడా ట్రస్ట్ వ్యాలెట్ ఉంటుంది కదా, అలాగే మీ ఫోన్లో కూడా ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఉంటుంది. ఈ ట్రస్ట్ వ్యాలెట్ యొక్క లోగో కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు పిన్ నెంబర్ అడుగుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పిన్ నెంబర్ నేను ఎంటర్ చేయడానికి వీడియోని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. 1 మినిట్. ఇప్పుడు పిన్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. పిన్ నెంబర్ని నేను ఆఫ్ చేశాను. పిన్ నెంబర్ మీ ఐడిలో ఉన్న పిన్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఓపెన్ కాగానే మీకు రకరకాల ఇవన్నీ ఉంటాయి. యూఎస్డిటీ డాలరు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి. కిందకి మొత్తం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది ఫ్రెండ్స్. మేనేజ్ క్రిప్టో. ఈ మేనేజ్ క్రిప్టో మీద మనం టచ్ చేసుకోవాలి. మళ్ళొకసారి చూపిస్తున్నా. ఇక్కడ బ్లూ కలర్లో మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది. దాని మీద టచ్ చేయాలి. నేను ఇప్పుడు టచ్ చేస్తున్నాను మేనేజ్ క్రిప్టోలో. ఇలా టచ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ కాగానే మీకు నెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్న ఒక ప్లస్ సింబల్ వస్తుంది. మేనేజ్ క్రిప్టో పక్కనే రైట్ సైడ్న అన్నిటికంటే పైన ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. దాని మీద టచ్ చేయాలి. ఇలా నేను దీని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టోలో టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎథీరియం అని ఉంటుంది. ఈ ఎథీరియం ప్లేస్లో మనము బిఎన్బి అంటే మన జీల్ కాయిన్ బిఎన్బితో టైప్ అయింది కాబట్టి ఈ బిఎన్బి అనమాట. ఇది బిఎన్బి బ్లాక్ చైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిఎన్బి స్మార్ట్ చైన్ అని వచ్చింది. మనం ఇందాక ఒక ఎక్స్చేంజ్లో కాయిన్ బ్రెయిన్ ఎక్స్చేంజ్లో మనము కాపీ చేసుకున్నాం కదా జీల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని. అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా, ఈ పేస్ట్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక పేస్ట్ అని టచ్ చేయగానే ఇక్కడ జీల్ కాయిన్, జీలు, డిసింబల్స్ 18 అని ఉంటుంది. ఇక దాని కింద అన్నిటికంటే లాస్ట్లో మనకి ఇన్పుట్ అని ఉంటుంది. అన్నిటికంటే లాస్ట్లో ఇన్పుట్ అని ఉంటుంది. ఈ ఇన్పుట్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ ఇన్పుట్ మీద నేను క్లిక్ చేశాను. ఈ విధంగా మనకి జీల్ కాయిన్స్ అనేది డైరెక్ట్గా మన జీల్ కాయిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకా మీరు బ్యాక్ రావాలంటే ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే బ్యాక్ వస్తుంది. ఇక్కడ కూడా ఇది ఓపెన్ అయ్యాక మళ్ళీ బ్యాక్ సింబల్ ఉంది. మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా హోమ్ పేజీలోకి వచ్చేసారు. ఇక హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జీల్ బిఎన్బి స్మార్ట్ చైన్ అని మీకు 00 అని కనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర కాయిన్స్ లేవు కాబట్టి 00 అని కనిపిస్తుంది. నా దగ్గర ఇప్పుడు జీల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. ఇట్లా జీల్ కాయిన్స్ ఉన్నట్టు అనమాట. 1,83,000 1,83,000 1,80,000 1,00,000 10,000 100,000 10,000 10,000 లక్ష 10 లక్షలు అంటే 18,34,136 కాయిన్స్ అనేది నా దగ్గర ఉన్నాయి. 1, 10, 100, 1000, 10,000 లక్ష 10 లక్షలు అంటే 18,34,136 కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. మీకు 00 ఉంటుంది. మీరు విత్డ్రాల్ చేసుకున్నప్పుడు కాయిన్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు జీల్ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలనేది ఒక చిన్న లింక్ ఇస్తాను. ఇప్పుడు దీని మీద మీరు క్లిక్ చేసిగానే జీల్ కాయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ మీదనమాట. మీరు మన విత్డ్రాల్ చేసుకునేటప్పుడు కాయిన్స్ జీల్ కాయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే ఈ జీల్ కాయిన్ మీద మనము దీని మీద క్లిక్ చేసుకున్నట్టు డైరెక్ట్గా దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ దీని మీద డైరెక్ట్గా మనం టచ్ చేసినట్లయితే మన యొక్క జీల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఇది ఎలా అంటే ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్ అని 2 ఉంటాయి. దీంట్లో నుంచి మనం రిసీవ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జీల్ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ కాపీ అనేది ఒక సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ అనే సింబల్ నుంచి మనము ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయగానే కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత ఇంకా దీన్ని మీరు ఎవరి దగ్గర నుంచి అయినా జీల్ కాయిన్స్ తీసుకోవాలంటే ఇది మీ యొక్క జీల్ కాయిన్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనమాట. ఈ విధంగా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఏమర్థమైంది అనుకుంటున్నాను. జీల్ కాయిన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఎలా యాడ్ చేయాలో మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. మన జీల్ కాయిన్ ఉన్నటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది అందరికీ క్లియర్గా తెలుగులో అర్థమైంది. మీరు ఇంకా అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మన మిత్రులందరికీ కూడా జీల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈ విధంగా ఉంది. ట్రస్ట్ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి అందరూ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.